పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. రాజకీయంగా భౌగోళిక అనిశ్చితి తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లో పసిడి పరుగుకు బ్రేక్ పడనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గోల్డ్ బిజినెస్ మరింత పెరగనుంది. ఇది బంగారం కొనేవారికి అద్భుత అవకాశంగా మారనుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ఖాయమంటున్న మార్కెట్ విశ్లేషకులు. పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. రాజకీయంగా భౌగోళిక అనిశ్చితి తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లో పసిడి పరుగుకు బ్రేక్ పడనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గోల్డ్ బిజినెస్ మరింత పెరగనుంది. ఇది బంగారం కొనేవారికి అద్భుత అవకాశంగా మారనుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ఖాయమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తుంది. రాజకీయంగా భౌగోళిక అనిశ్చితి తగ్గుముఖం పడుతుండటంతో రాబోయే రోజుల్లో పసిడి పరుగుకు బ్రేక్ పడనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మనతో చర్చించడానికి ఆర్థిక నిపుణులు హనుమాన్లు, అలాగే మార్కెటింగ్ అనలిస్ట్ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. ముందుగా హనుమాన్లు, ఆర్థిక నిపుణులు. సార్ నమస్కారం. సార్ బంగారం ధరలు తగ్గుముఖం వెనుక కారణం ఏంటి? అంటే సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశం అంటేలా ఉన్న ఈ ధరలు మహిళలకు గాని అటు సామాన్యుడు గాని ఎలా ఉండబోతుంది అంటారు? ఏమైందంటే పెరుగుడు కొరక అన్నట్టుగా ఇప్పుడు పెరిగిన తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది డిమాండ్ వల్ల కాదు, స్పెక్యులేషన్ వల్ల పెరిగిన ధరలు. నిజానికి డిమాండ్ పెరగడం వల్ల ధర పెరుగుతేనేమో స్థిరంగా ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్లీ ఇందులో స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు ఫార్వర్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ వల్ల ధర